ఎన్ని లైఫ్స్ సేవ్ అవుతాయి, ఏమవుతుంది అన్నది బ్రీఫ్గా ఒక 1.5-2 minutesలో ముర్కి సార్ ప్లీజ్ గివ్ సమ్ సైంటిఫిక్ టాక్ అబౌట్ మామ్ అండ్ పీడిహెచ్ఎం. నమస్కారం అండి అందరికీ. సుషేనా ఫౌండేషన్ ఉద్దేశం చెప్పారు. ఎందుకంటే ఈ తల్లిపాల బ్యాంక్ ఎందుకు తయారు చేస్తున్నామంటే మన అందరికీ తెలుసు ప్రతి పిల్లలకి తల్లిపాలు దొరకాలని. కానీ 40% మంది పిల్లలకే తల్లిపాలు దొరుకుతుంది మన దేశంలో, మన తెలంగాణలో. అంటే 60% పిల్లలకి తల్లిపాలు దొరకట్లేదు. దానికి కారణం ఏంటి అంటే పుట్టినప్పుడు తల్లిపాలు వెంటనే ఇవ్వాలి. ఫస్ట్ 1 hour లోపల తల్లిపాలు ఇవ్వాలి. తర్వాత 6 నెలల వరకు తల్లిపాలు తప్ప వేరేది ఏమి ఇవ్వచ్చు. అలా జరిగితే 13% మోర్టాలిటీ తగ్గిపోతుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో 13% ఇంకా తగ్గిపోతుంది. ఇది అందరు చెప్పిందే, కానీ అది జరగట్లేదు. ఆ ఉద్దేశంతో మిల్క్ బ్యాంకు దానికి హెల్ప్ చేస్తుంది. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే బరువు తక్కువ పిల్లలు మీరు చూస్తున్నారు. 13% పిల్లలు ప్రిమెచ్యూర్గా పుడతారు. మన దేశంలో 30% పిల్లలు బరువు తక్కువ పుడుతున్నారు. అంటే 2.5 కిలోల కంటే తక్కువ పుడుతున్నారు. అందులో అలాంటి పిల్లల్ని కాపాడడానికి చాలా చిన్న ఇంటర్వెన్షన్స్ ఉన్నాయి. ఒకటి ఆబ్స్టెట్రిషియన్స్ చేస్తారు, స్టీరాయిడ్స్ అంటారు, యాంటీనేటల్ స్టీరాయిడ్స్. వాళ్ళు మదర్కి ప్రిమేచర్ అవుతే వాళ్ళు ఇవ్వడం వల్ల ఆల్మోస్ట్ 50% మోర్టాలిటీ అక్కడే తగ్గిపోతుంది. తర్వాత తల్లిపాలు, మదర్స్ ఓన్ మిల్క్ అంటాం. ఏ తల్లి బిడ్డను కన్నదో ఆ ప్రిమేచర్ మిల్క్ తీసి ఆ పిల్లలకి ఇవ్వడం వల్ల ఇంకా మోర్టాలిటీ తగ్గిపోతుంది. దానికి ఈ తల్లిపాల బ్యాంక్ చాలా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఆ మదర్కి అందరికీ ప్రోత్సాహం చేసేసి పాలు చీకలేవు కాబట్టి పిల్లలు వాళ్ళకి పంప్ చేయడానికి పంప్స్ అవాయిడ్ చేస్తారు. ఇక్కడ ఆ పంప్స్ పాలు తీసి వాళ్ళ పిల్లలకి ఇవ్వడం ఇంకొక ముఖ్య ఉద్దేశం. అలానే క్యాంగరూ మదర్ కేర్ అంటాం. అది కూడా చాలా లో కాస్ట్ ఇంటర్వెన్షన్. దానివల్ల కూడా బరువు తక్కువ పిల్లలకి ఆరోగ్యం పెరుగుతుంది, మోర్టాలిటీ తగ్గిపోతుంది. క్యాంగరూ మదర్ కేర్, మదర్స్ ఓన్ మిల్క్, స్టీరాయిడ్స్, యాంటీనేటల్ స్టీరాయిడ్, ఈ కాంబినేషన్లో ఇవి చేరుకోవడానికి మనం చేస్తున్న ముఖ్య ఉద్దేశం తల్లిపాల మిల్క్ బ్యాంక్ వల్ల చేస్తాం. ఇది కాకుండా ఈ మిల్క్ బ్యాంక్లో ఏం చేస్తామంటే చాలామంది బరువు తక్కువ పిల్లలు పుడతారు, కానీ తల్లులు వేరే దగ్గర ఉంటారు, బిడ్డలు వేరే దగ్గర ఉంటారు. బిడ్డలు వచ్చి ఎస్ఎన్సీలో అడ్మిట్ అవుతారు, తల్లులు ఆబ్వియస్లీ వేరే దగ్గర ఉంటారు. కాబట్టి ఆ తల్లి వచ్చేంత మట్టుకు ఈ బిడ్డలకి వేరే మదర్స్ పాలు ఇవ్వడానికి పాస్చరైజ్ చేసి ఆ పాలు వేరే ఈ పిల్లలకి ఇస్తాం. దానివల్ల మనం ఎంతోమంది పిల్లల్ని కాపాడగలుగుతాం. ఇప్పుడు విన్నాం మనం 70 liters ఆఫ్ మిల్క్ ఒక మదర్ ఇచ్చారు. అది సుమారుగా 80 మంది ప్రీమేచర్ బేబీస్ని కాపాడుతుంది. బికాస్ ఒక ప్రీమేచర్ బేబీస్కి మ్యాక్సిమం 1 liter 1 week సరిపోతుంది. ఆ తర్వాత ఎలాగో వాళ్ళ మదర్స్ వస్తారు కాబట్టి ఆ పాలు దొరుకుతాయి. ఈ 1 week వాళ్ళకి వేరే మదర్స్ పాలు ఇవ్వడం వల్ల వాళ్ళ మృత్యు రేటు 50% తగ్గగలుగుతాం. అంటే 5 మంది పిల్లలు 3 మంది పిల్లలు బతకడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ సింపుల్ ఇంటర్వెన్షన్స్, స్టీరాయిడ్స్, తల్లిపాలు ఇవ్వడము, క్యాంగరూ మదర్ కేర్, సిప్యాప్ అనే ఇంటర్వెన్షన్స్ వల్ల ఎంతోమంది పిల్లల్ని కాపాడగలుగుతాము. ఎంతోమంది బరువు తక్కువ పిల్లల్ని కాపాడుతాము. అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల ఈవెన్ నార్మల్ బేబీని కూడా కాపాడగలుగుతాం. ఈ ముఖ్య ఉద్దేశంతో ఫస్ట్ టైం అవుట్ సైడ్ హైదరాబాద్ క్యాంగరూ సిఎల్ఎంసి, కాంప్రిహెన్సివ్ లాక్టేషన్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ మనం స్టార్ట్ చేసానికి దీనికి సుమారు 1.5 కోటి ఖర్చుతో చేయగలిగాం. దానికి పెగాసిస్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. దీనికి ప్రోత్సాహం మన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఎంతో ప్రోత్సాహం చేశారు. అండ్ ఈ హాస్పిటల్ వాళ్ళు మనకి ప్లేస్ ఇవ్వడం కాకుండా దీన్ని ఇక్కడ చేయడానికి ఒప్పుకున్నారు. అండ్ నెక్స్ట్ 2 years దే ఆర్ గోయింగ్ టు వర్క్ విత్ అస్ సో దట్ ఎవ్రీ బేబీ గెట్స్ మదర్స్ ఓన్ మిల్క్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ హెల్పింగ్ అస్ టు క్రియేట్ దిస్ అట్మాస్ఫియర్. అండ్ మహబూబ్ నగర్ will be a leader in Telangana to show other districts that similar ventures will be started everywhere. So we are starting the competition. Next districts are going to take it up. Thank you very much.